నటశేఖర కృష్ణతో కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలు వారి అభిమానులను అలరించాయని చెప్పాలి. కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన తొలి చిత్రం భలే కృష్ణుడో అంతగా మురిపించలేదు. తర్వాత వచ్చిన ఘరానా దొంగ ఆకట్టుకుంది. వారి కలయికలో వచ్చిన మూడో మూవీ ఊరికి మునగాడు 1981 సంక్రాంతి రేసులో విన్నర్గా నిలిచింది. ఆ తర్వాత తమ హీరో కృష్ణ కూడా రాఘవేంద్రరావుతో సాగాలని అభిమానులు ఆశిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో నటరత్న ఎన్టీఆర్తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలు అఖండ విజయాలు సాధిస్తూ అలరించాయి. కృష్ణకు కూడా రాఘవేంద్రరావు ఆ స్థాయిలో కాకపోయినా వరుస విజయాలు ఇస్తూ వచ్చారు. అలా రూపొందిన చిత్రాలలో శక్తి, అగ్నిపర్వతం ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన మల్టీ స్టారర్స్ అడవి సింహాలు, ఇద్దరు దొంగలు సైతం ప్రేక్షకులను కనువిందు చేశాయి. అగ్నిపర్వతం సూపర్ హిట్ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్లో కృష్ణ నటించిన వజ్రాయుధంకు మొదటి నుంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మించింది. ఇందులో శ్రీదేవి నాయికగా నటించి అలరించారు. 1985 జూలై 5వ తేదీన విడుదలైన వజ్రాయుధం మంచి ఆదరణ చూరకొంది. తన సోదరి కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ప్రతీకారం తీర్చుకునే కథతో వజ్రాయుధం రూపొందింది. ఇందులో రాఘవేంద్రరావు సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, చలపతిరావు వంటి వారు నటించారు. వారితో పాటు కాంతారావు, రాజా, నూతన్ ప్రసాద్, పిఎల్ నారాయణ, అశ్వని, శ్యామలా గౌరి, బేబీ సీత కనిపించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటే రాఘవేంద్రరావుకు ఎంతటి అభిమానమో ఆయన ఇతర హీరోలతో తీసిన సినిమాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. కృష్ణతో ఆయన తెరకెక్కించిన శక్తిలో క్లైమాక్స్ సీన్లో కొండవీటి సింహం పతాక సన్నివేశంలో ఎన్టీఆర్ను చూపించి మురిపించారు దర్శకేంద్రుడు. అలాగే వజ్రాయుధంలో హీరో సోదరి బిడ్డకు చిన్నతనంలోనే భగవద్గీతలోని శ్లోకాలు కంటత వచ్చేందుకు టీవీలో శ్రీకృష్ణావతారంలో ఎన్టీఆర్ విశ్వరూపం కారణమని చూపించి ప్రేక్షకులను రంజింపచేశారు. ఈ సినిమాలోని పాటలన్నీ ఒకెత్తు కాగా ఆ బుగ్గ మీద గోరుగిచ్చుడు అంటూ సాగే గీతం విశేషాదరణ చూరగొంది. ఆ పాటలో పక్షులు, సంగీత సాధనాలను ఉపయోగించి హీరోయిన్ శ్రీదేవి అందానికి మరింత వన్నెలు అద్దారు దర్శకేంద్రుడు. ఈ చిత్రానికి వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం పెద్ద ఎసెట్. వజ్రాయుధం సినిమా కృష్ణ అభిమానులను భలేగా మురిపించింది.